నమస్తే, వెల్కమ్ టు స్పాట్ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వెంకటరామపురంలో ఘనంగా ముద్దు కృష్ణమనాయుడు 80వ జయంతి వేడుకలు. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆశయ సాధనకు కృషి. నగరి ఎమ్మెల్యే గాడి భానుప్రకాష్. రాష్ట్ర ప్రజలు తనను దివంగత నేత మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడిగా గుర్తించి చూపుతున్న అభిమానానికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు 80వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం వెంకటరామపురంలో నూతనంగా నిర్మించిన ముద్దన్న స్మృతి వనంను ప్రారంభించి స్మృతి వనం నందు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కుటుంబ సభ్యులు పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ తన తండ్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జీవితాంతం ప్రజాసేవకి అంకితమై పనిచేశారని, ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, ప్రజల పట్ల అంకిత భావం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని అన్నారు. నగరి నియోజకవర్గంలో తాను 45,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం కూడా ప్రజలు తమ కుటుంబంపై, ముఖ్యంగా గాలి ముద్దు కృష్ణమనాయుడిపై చూపిన ప్రేమాభిమానాల ఫలితమేనని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు చూపిన మార్గంలోనే నడుస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సేవలు అందిస్తారని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే గాలి ప్రకాష్ స్వయంగా అందరికీ ఆహారం వడ్డించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ముద్దు కృష్ణమ్మకు నివాళులర్పించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమనాయుడు జయంతిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు షణ్ముగారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టుబాబు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్ చిన్నబాబు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మీరా కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నడిచే వచ్చినాం తల్లార్త లేసా ఎక్కడ చేస్తున్నామో తెలియకపోయినా, ఎందుకంటే పార్టీ కార్యక్రమం వేరే, మనం 2 సంవత్సరాలు పురస్కరించుకొని అవిలా ఇక్కడ దామినేడు దగ్గర మనం పార్టీ ప్రోగ్రాం పెట్టుకుందని, దీన్ని మనం ఎక్కువ మంది చెప్తే అక్కడ పోవడానికి ఇబ్బంది అవుతుందని పెద్దగా ప్రచారం చేయకపోయినా కూడా తండోపతండాలుగా ఇవాళ ఇక్కడికి వచ్చి నాన్ని స్మృతులంతా కూడా ఇక్కడ నెమరు వేసుకుంటూ ఆయన చేసిన సేవలు కానీ, ఆయన అవలంబించిన విధానాలు కానీ, ప్రజలతో గడిపిన సందర్భాలు కానీ ఆయన వింటుంటే నిజంగా ఆయన మన మధ్య ఉంటున్నాడు, మన మధ్య తిరుగుతున్నాడు అనే భావన వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే నాకు నాయనే కావచ్చు, నేను చూసిన తక్కువ. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మేము చాలా తక్కువగానే గడిపాం కాలం. ఎందుకంటే హైదరాబాద్లో స్కూల్కి వెళ్ళిపోయినాక ఆయన తిరుపతిలో తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడో వారానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు సందర్భం బట్టి కనపడతా ఉండేవాళ్ళు. కానీ మేము అనుకునేవాళ్ళం ఎప్పుడు నాన్నప్పుడు బయటకు వెళ్తా ఉండేవాడు అని అనుకునే ఇది ఉండేది. కానీ ఆయన ఊర్లో ఆయనకున్న అనుభూతి కానీ, అనుబంధం కానీ, ప్రజలకున్న అభిమానం కానీ అది మళ్ళీ తెలిసి వచ్చింది పెరిగినాక. ఆయన మనకన్నా కూడా పెద్ద కార్యక్రమం ఉపక్రమించాడు. ప్రజాసేవే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రజల మధ్య గడపాలనుకుంటున్నాడు, ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాడు అనేది తర్వాత కాలంలో పెద్ద నాకు తెలిసింది. ఆయన ఇవాళ కూడా ఎక్కడికి పోయినా కూడా నువ్వు ముందుకిచ్చినాడు కొడుకు అని చెప్పేసి చాలా ఆప్యాయతతో వాళ్ళు పిలిచి, ఇవాళ నా సక్సెస్ కారణం కూడా ముందుకిచ్చినాడు గారు. నాకు చాలా పనులు అవుతుంటాయి గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా కూడా. అది కేవలం ఒక ముద్దుకృష్ణుడు కొడుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఒక చిన్న సానుభూతి అనుకోండి, లేకపోతే ఆప్యాయత అనుకోండి, లేకపోతే అభిమానం అనుకోండి, ఆ ఒక్క దాంతో మనం ఏదైనా పని కావాలని చెప్పి ఫోన్ చేస్తే ఆఫీసులో కూడా మనకి పని చేసి పెడతా ఉన్నారు. చాలా పనులు అవుతాయి ఇలా ఈ విధంగా. నిజంగా
ఆయన లేకుండా కూడా ఈ విధంగా సేవ చేసే భాగ్యం కల్పించారు ప్రజలకి ఆయన పేరు మీద. అది ఆయనకే చెల్లుబాటైంది. ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో ఆయనకున్న అనుబంధం కానీ, ఎందుకంటే అమెరికా పోయినా ఈ మధ్య చాలాసార్లు. అమెరికా పోయినప్పుడు ఇంతకుముందు నా పని నేను చేసుకునేవాడిని. కానీ ఈ మధ్య రాజకీయంలో వచ్చినాక రకరకాల వాళ్ళు వచ్చి కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మీ నాయన లేకపోతే మేము ఇక్కడ లేము. మీ నాయన ఆ రోజు మా ఊర్లో స్కూల్ కట్టబట్టి నేను చదువు కొనసాగించాను. ఆ చదువు కొనసాగించడం వల్ల నేను ఇవాళ ఇక్కడ దాకా రాగలిగానని చెప్పేవాళ్ళు. లేదు, ఆ రోజు మీ ఇంటికి వచ్చినాము, 7:30కంతా వచ్చాము. మీ నాయన చెన్నై వాళ్ళకి ఫోన్ చేశారు, నాకు ఇంజనీరింగ్ సీట్ ఇప్పించాడు. ఆ రోజు ఇంజనీరింగ్ సీట్ అటు చదువుకున్నాం కాబట్టి నేను ఇక్కడికి వచ్చి పని చేసుకోగలిగా. ఇంకొంతమంది అయితే ఆ రోజు నాకు ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే కాలేజీ వాళ్ళతో మాట్లాడి ఫీజు కూడా మాఫీ చేశారు. ఇంకా అంటే ఎక్కడ పోయినా కూడా జనరల్గా ఏనో ఇలాంటివి. నాతో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి ఉంటారు, వాళ్ళకేం లేదు ఈ అనుభూతి. వేరే వాళ్ళ కొడుకులు కూడా వచ్చారు నాతో పాటు ఉంటారు, వాళ్ళకేం ఉండదు. నాకు వచ్చేసి భూమిగూడి ఇవి చెప్తా ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, బా ఎంత గొప్ప మనిషిరా బాబు అని. మనకేమో అంత సింపుల్ అనుకుంటాం. నాయన అని చెప్పేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం లోపల ఉంటాం కాబట్టి మనకు చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ బయట పోయి చూస్తుంటే ఆయన గొప్పతనం కానీ, ఆయన చేసిన సేవ కానీ నిజంగా పేటతలం అవుతుంది. అది ఆయనకే చెల్లుబాటు అయింది. ఎందుకంటే నా ఒక్క భవిష్యత్తు రాయడమే కాదు, చాలా మంది భవిష్యత్తు రాశాడు ఆయన. చాలా మంది భవిష్యత్తు రాశాడు.